అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ప్రజాలోకం బగ్గుమంది. ఆగ్రహావేశాలతో అట్టొడుగుతుంది. అమెరికాలో రాజులెవరూ లేరంటూ తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై, దేశంలో ఆయన పాలనపై అమెరికా ప్రజలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా నగర వీధుల్లోకి వచ్చి ప్లకార్డులతో ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ట్రంప్ పరిస్థితి ఉప్పు కారం లేని సప్పటి పప్పు కూడైంది. అటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా, తన సొంత ఇలాకాలోనే ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నారు ట్రంప్. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల జనం గుమిగూడి అమెరికాలో రాజులు ఎవరూ లేరు, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. అయితే ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్ పాలన సాగుతుందన్నారు. ఆయన తీరు మార్చుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. F1 విద్యార్థి వీసా ముగిసినా అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనాకు చెందిన విద్యార్థిని లెకా కోర్డియానా అక్కడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో పాలస్తీనా విద్యార్థిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ పనితీరును నిరసిస్తూ ఇటీవల అమెరికా ప్రజలు దేశమంతటా ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి హ్యాండ్స్ అప్ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. పౌర హక్కుల, కార్మిక సంఘాలు, LGBTQ సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్, ఎన్నికల సంస్కరణల సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్స్ అప్ ఆందోళనలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. అయితే శాంతియుతంగానే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాజాగా మరోసారి ట్రంప్నకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయితే మరోపక్క అమెరికాలోని ఆదివాసీల కోసం గతంలో నడిచిన బోర్డింగ్ స్కూళ్లలో అదృశ్యమైన ఇండియన్ తెగల బాలబాలికల వివరాలను సేకరించి డిజిటల్గా భద్రపరిచే కార్యక్రమానికి అందించే నిధులకు ట్రంప్ కోత పెట్టారు. కనీసం $16 లక్షల కోత పడింది. దీంతో బోర్డింగ్ స్కూళ్లకు సంబంధించి 1,00,000 రికార్డుల డిజిటలీకరణ నిలిచిపోయింది. ఇది తమ వారి అనుపాలనను తెలుసుకోగలిగారే ఇండియన్ తెగలను శరాఘాతమైంది. ఇదిలా ఉంటే అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆల్ అరేబియా పత్రిక పేర్కొంది. సనా, హోదైదా, అమ్రాన్ నగరాలపై బాంబులు జారవిడిచినట్లు తెలుస్తుంది. తాజా దాడుల్లో హోదైదాలోని పోర్టు, విమానాశ్రయం కూడా ధ్వంసమైనట్లు హూతీలు చెబుతున్నారు. 3 వ్యక్తులు చనిపోయినట్లు కూడా వెల్లడించారు. తమ దాడులు ఏమాత్రం ఆగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై చేసిన దాడుల్లో 70 మంది చనిపోయారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైంది. ఈ దాడిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ఈ చర్యలు తీవ్ర ఆందోళనకరమన్నారు. హౌతీ రెబల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇక
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, అమెరికాలో ట్రంప్ మీద సొంత దేశంలోని ప్రజలే వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టడం వెనక అసలు ఎలా చూడాలి దీన్ని? ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు అటు అంతర్జాతీయంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అంతకు మించి దేశీయంగా కార్మిక వర్గం మీద, వివిధ సామాజిక తరగతుల మీద అక్కడ తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం పడుతోందనేటువంటిది గత కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేశాయి. ఇదే నెల 5వ తారీఖున అంటే ఏప్రిల్ 5న 20 లక్షల మంది హ్యాండ్స్ ఆఫ్ అంటే ఇప్పుడున్నటువంటి స్థితిని చెడగొట్టవద్దు, జోక్యం చేసుకోవద్దు అంటూ ఇవాళ నిన్న ఏదైతే డిమాండ్లతో ప్రదర్శన చేశారో అది కూడా అదే చేశారు. మీరు చెప్తున్న దాని ప్రకారం చరిత్రలోనే అతిపెద్ద ప్రదర్శనలు అంటే ఇంకా ఎక్కువ మంది పాల్గొని ఉండాలి. ఇంకా ఆ వివరాలన్నీ పూర్తిగా మనకి సమాచారం రాలేదు. ఇది ఏప్రిల్ 19నే ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పుకోవాల్సి వస్తే 1775 అంటే 250 సంవత్సరాల క్రితం రాజరికం పోవాలి అని చెప్పేసి అమెరికన్లు రాజరికం మీద అంటే ఫ్యూడల్ వ్యవస్థ మీద యుద్ధం ప్రారంభించినటువంటి రోజు ఏప్రిల్ 19, 1775. అందుకనే ఇక్కడ రాజులు లేరు, రాజరికాలు లేరు, ఉన్నది ప్రజాస్వామ్యం అంటూ యావత్ ప్రజానీకులు నినదించడం అనేటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక కీలకమైనటువంటి అంశం. ట్రంప్ ఇదే పిచ్చి పనులు ఇంకా ఇదే విధంగా కొనసాగించేట్లయితే రానున్నటువంటి రోజుల్లో కూడా మరింత పెద్ద ఎత్తున మరింత విస్తృతమైనటువంటి నిరసనలు చెలరేగేటువంటి అవకాశం ఉన్నది. ఈ నిరసనల్లోనే ఇంపీచ్ ఆర్ రిమూవ్ అనేటువంటి అంటే అభిశంసించాలి లేకపోతే ట్రంప్ను తొలగించాలి అనేటువంటి ప్లేకార్డులు లేదా నినాదాలు పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేటువంటివి వార్తలు మనకి వస్తున్నాయి. అంటే అవసరమైతే ట్రంప్ని అధికారం నుంచి తొలగించాలి అనేటువంటి డిమాండ్ కూడా రాబోయే రోజుల్లో పెరిగిన ఆశ్చర్యం లేదు. అందుకనే జనం మూడుని గ్రహించి ఏ విధంగా స్పందిస్తారు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, రెండోది తాత్కాలికంగా ఉపశమనం కలిగించేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు ట్రంప్ 3 నెలల పాటు టారిఫ్ల్ని వాయిదా వేశాడనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అయితే కోటేశ్వరరావు గారు, ఇది అమెరికాలోని ప్రజలు ప్రొటెస్ట్ చేశారు, నిరసన తెలిపారు అనుకోవాలా, లేదంటే ప్రతిపక్షాలు ఏదైతే రిపబ్లికన్ పార్టీకి ఆపోజిట్గా ఉన్న ప్రతిపక్షాలు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాయి అని అనుకోవాలా? ప్రతిపక్షాలని కాదు, అక్కడ అమెరికాలో అధికార పక్షం అయినటువంటి రిపబ్లికన్ లేదా డెమోక్రాట్స్, ప్రతిపక్షంగా ఉన్నటువంటి డెమోక్రాట్స్ అయినా కానీ రెండే ఇలాంటి విషయాల పట్ల, ప్రజా వ్యతిరేకమైనటువంటి విషయాల పట్ల రెండే. కానీ అక్కడ పౌర సమాజం ఉన్నది, అదే విధంగా కార్మిక సంఘాలు ఉన్నాయి, ఇతరత్ర వామపక్ష గ్రూపులు కూడా బలంగా ఉన్నాయి. అందుకనే దాదాపు 150 సంస్థలు ఈ పిలుపుల్ని ఇచ్చాయి. ఏ డెమోక్రటిక్ పార్టీ లేదా అఫీషియల్ గా అంటే ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పిలిపించినటువంటిది కాదు ఇది. అయినప్పటికీ అంత పెద్ద సంఖ్యలో జనం ఉన్నారంటే ఆ ప్రదర్శకుల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా పాల్గొనవచ్చు, డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు. అందువలన ఇది ఒక తీవ్రమైనటువంటి పరిస్థితిని, అమెరికాలో తలెత్తినటువంటి తీవ్రమైన పరిస్థితిని ఇది సూచిస్తూ ఉంది. అయితే అమెరికా ఏదైతే యెమెన్ దేశంలోని సనా రాజధాని మీద బాంబులు వర్షం కురిపించడము, దీని వెనుక ప్రధాన కారణం ఏమై ఉంటుంది? గత కొద్దిగా ఇజ్రాయెల్ గాజా మీద దాడులు ప్రారంభించిన నాటి నుండి ఆ దాడులను వ్యతిరేకిస్తున్నటువంటి వారిలో యెమెన్లోని హౌతీ సాయుధ బృందం అనేటువంటిది ఒకటి. అక్కడ పేరుకు దేశమే అయినప్పటికీ యెమెన్ను దాదాపు 4 ముక్కలుగా 4 సాయుధ శక్తుల ఆధీనంలో ఆ ప్రాంతం ఉన్నది. రాజధాని సనా నగరంతో పాటు కీలకమైనటువంటి మధ్యప్రాచ్య ఏదైతే ఈ రేవు పట్టణాలు ఇవన్నీ ఉన్నాయో, ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రాన్ని కలిపేటువంటి కీలకమైనటువంటి జలసంధి
ఈ హౌతీల ఆధీనంలో ఉన్నది. ఈ హౌతీలకు ఇరాన్ అన్ని విధాలుగా సహాయం చేస్తున్నది. ఆయుధాలతో సహా డబ్బు అవసరమైనటువంటి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నది. అది బహిరంగ రహస్యం. అందుకనే ఇరాన్ని ఏమీ చేయలేక ఇరాన్ మీద ఉన్నటువంటి ఆగ్రహంతో యెమెన్లోని హౌతీల యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల మీద అమెరికా గత కొద్ది రోజులుగా దాడి. దీనికి ప్రతిగా హౌతీలు కూడా వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి అమెరికాని టార్గెట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నారు. అందుకని ఒకేసారి అంటే ట్రంప్ మరి ఏమనుకుంటున్నాడో అతని బుర్రలో ఏముందో తెలియదు కానీ మొత్తం బస్తీ మీద సవాల్ అన్నట్టుగా ప్రపంచంలో అందరి మీద ఈ విధమైనటువంటి దాడులకి ఆయన తెగబడుతున్నాడు. ఇది అమెరికాని తీవ్రంగా దెబ్బతీసేటువంటి ఈ పరిణామం. ఈ హౌతీల మీద లేదా యెమెన్ మీద ఇప్పుడు కాదు గడిచినటువంటి 10-15 సంవత్సరాల నుంచి అమెరికా దాడులు చేస్తానే ఉంది. కానీ దానికేమి అక్కడ దక్కినటువంటి విజయం ఏమీ లేదు అనేది కూడా మనం గమనించాలి. అయితే కోటేశ్వరరావు గారు, ఈ దాడి తర్వాత అమెరికా ఏదైతే ఇరాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి యెమెన్ మీద దాడి చేయడము, ఇది అక్కడ ఏదైతే సరిహద్దు దేశాలకి సంబంధించి ఏమైనా ఉద్రిక్తతలు అంటే ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికా ఆల్మోస్ట్ అంటే కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరూ కాస్త స్నేహభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యెమెన్ మీద దాడి తర్వాత అమెరికాకి రిలేషన్ ఎలా ఉంటుంది సౌదీ అరేబియాకి అమెరికాకి? గడిచినటువంటి 10 సంవత్సరాల్లో సౌదీ అరేబియానే యెమెన్ మీద దాడి చేసింది. అమెరికా అందించినటువంటి సాయంతో ఆయుధాలతోటి సౌదీ అరేబియానే దాడి చేసింది. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్య సత్సంబంధాలు లేవు. అయితే గత ఏడాది పోయిన సంవత్సరంలో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా ఇరాను రెండు కూడా సాధారణ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత యెమెన్ మీద సౌదీ అరేబియా దాడులు అనేటువంటివి నిలిచిపోయాయి. ఆ రెండు దేశాలు కూడా సాధారణ దౌత్య సంబంధాలు చేసుకుంటున్నాయి. ఆ మేరకు సౌదీ అరేబియా అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు దూరమయ్యాయి. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో కూడా మరొకసారి సౌదీ యెమెన్ మీద దాడి చేసేటువంటి అవకాశం లేదు. అప్పుడు అమెరికా యొక్క ఎత్తుగడలు అనేటువంటివి అక్కడ విఫలమయ్యాయి. అది కూడా ఒక కారణం. రెండోది, ఆ ఇరాన్ తోటి అణు ఒప్పందం గురించి ఒకవైపు చర్చలు జరుపుతున్నది అమెరికా, కానీ మరొక వైపు దాని మద్దతుదారుగా ఉన్నటువంటి హౌతీల మీద మరోవైపు దాడులు చేస్తున్నది. అంటే హౌతీల మీద దాడులు చేస్తూ ఇరాన్ తోటి అణు ఒప్పందం గురించి సంప్రదింపులు జరుపుతుందంటే ఇరాన్ అంత తేలిగ్గా అంగీకరిస్తుందా అనేటువంటిది ప్రశ్న. అందువలన అమెరికా జాతీయంగాను అంతర్జాతీయంగాను ఆర్థిక విషయాల్లోనూ అనేకమైనటువంటి దౌత్యపరమైనటువంటి విషయాల్లోనూ వినాశకరమైనటువంటి వైఖరిని ట్రంప్ ఏలుబడిలో అనుసరిస్తూ ఉన్నది. ఇది అల్టిమేట్ గా అమెరికానే దెబ్బతీసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే పెద్ద దేశం ఉంటుందో ఆ దేశంతో డైరెక్ట్గా కొట్లాట పెట్టుకోకుండా పక్కన ఉన్న చిన్న దేశాల మీద ఆ ప్రతాపం చూపిస్తుంది. అటు రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా కాస్త అటు ఇటుగా ఇదే జరిగింది. సో ఇప్పుడు యెమెన్ మీద ఇరాన్తో అణు ఒప్పందం చేసుకోవాలి అనుకుంటూ యెమెన్ మీద ఇలా దాడులు చేయడము, సో ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది? అంటే ఒక పక్క యుద్ధం వద్దు శాంతి, మొన్న ఏదైతే రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ మాట్లాడిన మాటలు శాంతి కావాలి, యుద్ధం వద్దు అనే రీతిగానే మాట్లాడాడు. మరి ఇలాంటి చర్యల వల్ల శాంతి ఎలా వస్తుంది అసలు? ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినప్పటికీ లేదా మరొక అధ్యక్షుడు జో బైడెన్ ఏం మాట్లాడినప్పటికీ వాళ్ళు అనుసరించేటువంటి విధానాలన్నీ ఇలాంటి దివాళాకోరు విధానాలే. ఎందుకు అంటే ఉక్రెయిన్ విషయాన్ని మనం చూసుకుంటే ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోము అనేటువంటిది సోవియట్ యూనియన్ కూలిపోయిన సమయంలో అమెరికా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ. ఆ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టేసి ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోవడం ద్వారా ఉక్రెయిన్లో భూభాగం మీద ఆయుధాలను పెట్టి, అంటే రష్యా వాకిట్లో ఆయుధాలను పెట్టి రష్యాను లొంగ తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది అమెరికా. దానికి వంతపడింది ఐరోపాలోని ధనిక దేశాలు. ఆ కారణంగానే ఆ ఎత్తుగడల్ని, ఆ దుష్ట పన్నాగాన్ని గమనించినటువంటి పుతిన్
2014లోనే క్రిమియా అనేటువంటి ఒక దీవిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అమెరికా కానీ లేదా ఐరోపా దేశాలు కానీ దాన్ని తిరిగి మళ్ళా ఉక్రెయిన్లో కలపడానికి చేసింది ఏమీ లేకపోగా మరింతగా పుతిన్ని రష్యాను రెచ్చగొట్టేందుకు చేసినటువంటి కుట్రల ఫలితంగానే 3 సంవత్సరాల క్రితం రష్యా మిలిటరీ యాక్షన్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఆ మిలిటరీ యాక్షన్ నుంచి బయటపడాలంటే అమెరికా కానివ్వండి లేదా ఇతర ఐరోపా దేశాలు కానివ్వండి ఉక్కిరి పిక్కిరి అవుతున్నాయి. వెనక్కి పోతే పరువు పోతుంది, ముందుకెళ్దామా రష్యాని నిలువరించేటువంటి స్థితిలో ఉక్రెయిన్ లేదు. అందుకని మీరు అన్నట్టుగా నేరుగా యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ లేకపోతే యెమెన్ లాంటి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి వాళ్ళు వెనకాలండి వెళ్ళండి, మీకు ఆయుధాలు ఇస్తాం, చావండి, పోతే మీరే, మా ఆయుధాలు మాకు డబ్బులు వస్తాయనేటువంటి పద్ధతుల్లో ఒక దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. రోజు రోజుకి 1 గ్రామం 2 గ్రామాలు ఒక్కొక్క పట్టణాన్ని రష్యా సేనలు వాటన్నిటిని కూడా స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. జెలెన్స్కీకి దిక్కు దోచడం లేదు. అమెరికాకి డైరెక్ట్ గా నేరుగా ఉక్రెయిన్ లోకి ప్రవేశించేటువంటి ధైర్యం అమెరికాకి కానీ లేదా ఐరోపాలో ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లాంటి దేశాలకి లేదు. ఎందుకు లేదు అంటే ఐరోపాలో ఉన్నటువంటి అన్ని దేశాల మిలిటరీ కంటే ఒక్క రష్యాలో ఉన్నటువంటి మిలిటరీ బలము, ఆయుధాలు, అణుబాంబులు వీటి సంఖ్య ఎక్కువ. అందుకని ఐరోపా కూడా భయపడతా ఉంది. ఈ ట్రంప్ చేసినటువంటి ఈ పిచ్చి పనులతోటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తాం. సార్, ఇక్కడ అమెరికాలో జరుగుతున్న నిరసన దగ్గరికి వద్దాం మళ్ళీ. సో ఈ నిరసన ఏదైతే ఉందో అక్కడి ప్రజలు చేస్తున్నారే అని అనుకుందాము. సో అక్కడి ప్రజలు నిరసన చేసేదాకా అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయాలు వచ్చాయి అని అంటే ఆ దేశంలో ఇంతవరకు ఇంత పెద్ద ర్యాలీగా ప్రజలు వచ్చి దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడం అయితే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. సో ఈ ర్యాలీ ప్రభావం ఎలా ఉంటుంది అంటే అక్కడ రాజకీయాల మీద? ఈ ర్యాలీ ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. అయితే అక్కడ రాజకీయాల్లో మన దేశంలో మాదిరి లేదా ఇతర అనేక దేశాల్లో మాదిరి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ 2 పార్టీల వ్యవస్థ అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అక్కడ పాతుకుపోయింది. అందుకని ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ట్రంప్ వాళ్ళు గతంలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జో బైడెన్ విధానాలను కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. అయితే ఎన్నికలు వచ్చేసరికి ఎవడు తక్కువ ప్రమాదకారి, రిపబ్లికన్లు తక్కువ ప్రమాదకారా, డెమోక్రటిక్లు తక్కువ ప్రమాదకారా అని ఆ యాంగిల్లో బేరీజ్ చేసుకొని తక్కువ ప్రమాదకారికి ఓటు వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేసి లేదా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలోనూ ఇతరతర విఫలమైనటువంటి జో బైడెన్ కి వ్యతిరేకంగా జో బైడెన్ మీద ఆగ్రహంతో విధులైనటువంటి పరిస్థితుల్లో రిపబ్లికన్లు ఓటు వేశారు. కానీ గడిచినటువంటి కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా అక్కడ వెలువడుతున్నటువంటి సర్వేలను చూసేట్లయితే ఎవరైతే ట్రంప్ ని ఎన్నికల్లో బలపరిచారో వాళ్ళు ఇదేమి పిత్తలాటకం, ఈ ధరల పెరుగుదల ఏమిటి, ఈ మాన్యం భయాలు ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు అదే ప్రజలు ట్రంప్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎప్పుడైనా హార్డ్ కోర్ రిపబ్లికన్స్ ఎప్పుడు ఏమి చేసినా గానీ దేశం సర్వనాశనం అయిపోయినా కానీ ట్రంప్ ను బలపరుస్తారు. మన రాజకీయాల్లో కూడా చూస్తున్నాం కదా, ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఏమైనా సరే మన నాయకుడు ఏం చేసినా రైటే అన్నట్టుగా అటువంటి పరిస్థితి కూడా అమెరికాలో కూడా ఉంది. కానీ సామాన్య జనం అటు ఇటు కాకుండా ఆలోచించేటువంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు డెఫినెట్ గా రంగంలోకి వస్తున్నారు. ఇవి ఇంకా ప్రదర్శనలకే పరిమితం అయ్యారు. రానున్నటువంటి రోజుల్లో సామూహిక కార్మిక సమ్మెలకు దారి తీసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ట్రంప్ ఒకవైపు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నిధులను కోత పెట్టి కొన్ని $100 కోట్ల కట్ చేశాడు. అందుకని రేపు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది, సాధారణ ప్రజానీకం, కార్మిక వర్గం వీళ్ళందరూ కనుక కలిసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరినీ ట్రంపే ఐక్యం చేస్తున్నాడు తన పిచ్చి పనుల ద్వారా. అందుకని ఏం జరగబోతుంది అనేటువంటిది నిజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం. ట్రంప్ కూడా ఆ భయం పట్టుకుందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సార్, అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు
మన దేశంలో నిరసనలకి అక్కడ అమెరికాలో నిరసనలకి ఏమన్నా అంటే ఆ నిరసనల ప్రభావం ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయాల మీద ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు అని అంటే నిరసనలతో సంబంధం లేకుండా ఆయన డెసిషన్స్ ఆయన తీసుకునే అవకాశమే ఏమైనా ఉంటుందా? అక్కడ రాజకీయాలు ఈ నిరసనలు అక్కడ రాజకీయాల మీద ఏమన్నా గట్టి ప్రభావం చూపి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ట్రంప్? డెఫినెట్ గా ఉంది. ముందు ట్రంప్ చైనాకు సంబంధించినటువంటి వస్తువులన్నిటి మీద నేను టారిఫ్లు విధిస్తున్నానని చెప్పాడు. తర్వాత అబ్బాయి లేదు, చైనాకు సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్లు లేదా కంప్యూటర్లు, కొన్ని ఎలక్ట్రానిక్స్ వాటిని పన్నుల నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ట్రంప్ ప్రకటన వెలువడగానే మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల రేట్లు పడిపోయినాయి. అదేవిధంగా అమెరికాలో ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు విపరీతంగా పెంచేశారు. పెంచేయడంతో జనంలో గగ్గోలు తలెత్తింది. అందుకని వాటన్నింటిని మినహాయించానని చెప్పేసి ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకు ప్రకటించాడు? జనం యొక్క ఆగ్రహాన్ని చూసి అక్కడ వాణిజ్య లాబీ యొక్క ఒత్తిడికి చేస్తాడు. అదేవిధంగా ఔషధాలను కూడా మినహాయిస్తున్నాం అంటూ చెప్పాడు. అది భారతదేశంలో కూడా ఉందనుకోండి. ఎందుకని ఔషధాలను మినహాయిస్తున్నాడు? జనరిక్ మెడిసిన్స్ భారత్ నుంచి లేదా చైనా నుంచి కనుక అమెరికాకు వెళ్ళకపోయేట్లయితే అక్కడ బ్రాండెడ్ మెడిసిన్స్ కొనుక్కోవడం అనేటువంటిది అమెరికా జనానికి, ముఖ్యంగా కార్మిక వర్గానికి వాళ్ళ వల్ల కాదు. మొత్తం జేబులు కుళ్ళైపోతాయి. అందుకని జనరిక్ మెడిసిన్స్ ని అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కొన్ని వందల కోట్ల డాలర్లు వాళ్ళకి కలిసి వస్తుంది జనరిక్ మెడిసిన్స్ తోటి. అందుకని ఇవన్నీ కూడా ట్రంప్ కు అంత తేలిక కాదు. నా అంచనా ప్రకారం లేదా నా అభిప్రాయ ప్రకారం, అనేక మంది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఒక బార్గెనింగ్ అంటే బేరం ఆడేందుకు ఇలాంటి బెదిరింపులకు కూలుకున్నాడని, కొంతకాలం తర్వాత అంటే ఈ 3 నెలల తర్వాత కొంతమేరకు తగ్గొచ్చు అనేటువంటిది ఒక వర్షం వినిపిస్తూ ఉంది. అలా కాకుండా మొండిగా నేను ఏమైనా సరే వెళ్తాను అని కనుక అనేట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి డిసెంబర్ నాటికి మాంద్యంలోకి వెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే 2018కి ఇప్పటికే ఉన్న తేడా ఏమిటంటే చైనా మళ్ళా ట్రంప్ అధికారానికి వచ్చినా లేదా మరొకటి ఎవడైనా కానీ ఆ గద్దె మీద కూర్చొని పిచ్చి పనులు చేసేట్లయితే అవకాశం ఇవ్వకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఎగుమతుల మార్గాలు లేదా స్వదేశంలో వినిమయాన్ని పెంచుకోవడానికి ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంది. అందుకని ఇప్పుడు ఒకవేళ అమెరికా తలుపులు మూసినా గానీ లేదా తెరిచినా గానీ చైనాకి వచ్చేటువంటి నష్టం పెద్దగా ఏమీ లేదు. వచ్చేటువంటి నష్టం ఏదైనా ఉందంటే అమెరికాకే వెంటనే సరఫరా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది అనేది తాజాగా వస్తున్నటువంటి వార్త. సార్, అమెరికాలోని ప్రజలు ఇప్పుడు వలసదారుల్ని అమెరికా నుంచి పంపించేయడం వల్ల వారు ఎందుకు ఇంత అంటే ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చి నిరసనలు తెలిపేలాగా, అంటే అమెరికాలో ఉన్న వలసదారులను బయటకు పంపించడం వల్ల అక్కడికి ప్రజలకు వస్తున్న ఇబ్బంది ఏంటి? వాళ్ళు ఎందుకని అంతలా ర్యాలీ చేపట్టాల్సిన అవసరం వాళ్ళకి కూడా ఏముంది? ఇప్పుడు అక్రమంగా వలస వచ్చి అటువంటి వాళ్ళందరినీ కూడా పంపించమని కోరుతున్నటువంటి వాళ్ళలో అమెరికన్ కార్మిక వర్గం కూడా ఉన్నమాట వాస్తవం. కానీ అక్రమ వలసల పేరుతోటి రాజకీయపరమైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు తెలిసినటువంటి వాళ్ళ మీదనే ఇప్పుడు పాలస్తీనా విద్యార్థులు కావచ్చు లేదా పాలస్తీనాకు చెందినటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా బహిష్కరించడం, అరెస్టులు చేయటం దేనికి చేస్తున్నాడు? పాలస్తీనాకు మద్దతు ప్రకటించినందుకు. మద్దతు ప్రకటించడం ఏమి నేరమేం కాదు కదా. అదొక రాజకీయపరమైనటువంటి వైఖరి. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు. అందుకని అమెరికాలో ఉన్నటువంటి ప్రజాస్వామిక ప్రియులు ఏం భావిస్తున్నారంటే ఇప్పుడు ఇటువంటి పాలస్తీనాకు మద్దతు ప్రకటించినా లేదా రేపు ఇంకొక దేశానికి మద్దతు ప్రకటించినా గానీ అక్కడ జనానికి మద్దతు ప్రకటిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ దాడుల పేరుతోటి ఆ విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయము అదేవిధంగా కొలంబియా విశ్వవిద్యాలయాలు ఈ విద్యార్థుల ఆందోళనలకి కేంద్రాలుగా ఉన్నాయి. ఆ విద్యార్థుల మీద ఎలాంటి చర్య తీసుకోలేదు అనేటువంటి పేరుతోటి ట్రంప్ వాటికి నిధులు ఇవ్వడం బంద్ చేశాడు. నిధులు ఇవ్వడం బంద్ చేస్తే ఒక హోటల్లో చదువుకునేటువంటిది ఒక విదేశీ విద్యార్థులే కాదు కదా, అమెరికా సొంత దేశాల విద్యార్థులు కూడా ఉన్నారు కదా. అందుకని ఇవాళ విదేశాల పేరుతోటి చేసేటువంటి దాడి రేపు మన మీద కూడా చేయొచ్చు. అందుకని దీన్ని వ్యతిరేకించాలి. అసలు ఆ విధమైనటువంటి వలస పేర్లతో ఉన్నటువంటి దాడిని అనేటువంటి దాన్ని సమర్థనీయం కాదు అనేటువంటిది అక్కడ ఒక డెమోక్రటిక్ విశాలమైనటువంటి ఒక పురోగామి భావజాలంతో కూడినటువంటి ఆ డిమాండ్
నిజానికి అమెరికా సమాజంలో ఉన్నటువంటి మెచ్యూరిటీని అది సూచిస్తూ ఉంది. రెండోది వాళ్ళ రాబోయేటువంటి రోజుల్లో ఆ దాడి మన మీదనే జరుగుతుంది. వలస కార్మికుల మీద జరిగినటువంటి దాడి తర్వాత వేతనాలు తగ్గించుకోమని మన మీదనే దాడి చేస్తే మనం ఏం చేయాలి అనేటువంటి భయం అక్కడ కార్మిక వర్గంలో కూడా ఉన్నది. అందుకని ఒక మథనం అయితే జరుగుతూ ఉంది. సార్, అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకి అంటే వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని ఆయనకి అర్థం కావట్లేదా? లేదు అని అంటే అది లిమిటెడ్ ఏదైతే అపోజిషన్ పార్టీసు జనరల్ సాధారణంగా ర్యాలీలు ధర్నాలు చేస్తుండడం నార్మలే. సో అలా లైట్ తీసుకుంటున్నారా? లేదు అని అంటే అక్కడ ప్రజలే ఇంత రివర్స్ అవుతున్నారు అనేది ఆయనకి అర్థం కావట్లేదా? మనం ఎలా చూడాలి? అంటే టోటల్గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకోవాలా? లేదు అంటే కొంత పర్సెంట్ ఏదైతే అపోజిషన్ రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, ఆ డెమోక్రటిక్ పార్టీకి యాక్టివ్గా ఉండే మెంబర్స్ కావచ్చు, అలా చేస్తున్నారు అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు అనుకోవాలా ట్రంప్? ఇప్పుడు నియంతలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి వాళ్ళు, మిలిటరీ డిక్టేటర్స్, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి బాధ్యతంతా కూడా జనం యొక్క అభిప్రాయాన్ని గమనించి దానికి అనుగుణంగా నడుచుకున్నట్టు మనకి ఎక్కడ చరిత్రలో మనం ఎక్కడ చూడం. అంతదాకా ఎందుకు? మన దేశంలో కరోనాను అడ్డు పెట్టుకొని రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి 3 సాగు చట్టాలని పార్లమెంట్ లో సరిగ్గా చర్చించలేదు. వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల సబ్జెక్ట్ అయినప్పటికీ రాష్ట్రాలకి వాటిని నివేదించకుండానే ఏకపక్షంగా తనకున్నటువంటి బలంతో పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో లక్షలాది మంది రైతాంగం ఆందోళన చేస్తే నరేంద్ర మోడీ గారు ఏడాది పాటు ఆ ఆందోళనలు గుర్తించేందుకు కానీ లేదా దాని గురించి మాట్లాడేందుకు కూడా తిరస్కరించి ఏడాది తర్వాత దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి వాటిని వెనక్కి తీసుకున్నటువంటి ఉదంతా మనకు తెలిసిందే. అందుకని ట్రంప్ కూడా అలాగే వెనక్కి తగ్గక తప్పదు. లేకపోయేట్లయితే ట్రంప్ పదవికే గండం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది నేను చివరిగా చెప్తాను. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. మీరు అన్నట్లే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే ఈ ప్రొటెస్ట్, ఈ నిరసన ర్యాలీల తర్వాత అయినా ఆయన కాస్త అర్థం చేసుకొని ఇలాంటి దుందుడుకు నిర్ణయాలు అనొచ్చు, ఇలాంటి ఇతర దేశాలకి ప్రభావం చూపించే నిర్ణయాలు కావచ్చు, ఆయన కొంచెం వెనక్కి తగ్గి తీసుకుంటారు, వెనక్కి తగ్గుతారని మనం కోరుకుందాము. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.